నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాల్పుల విరమణ అవగాహనకు గంటల్లోనే పాక్ తూట్లు, డ్రోన్లతో దాడులు సమర్థంగా తిప్పికొట్టిన భారత్. పొరుగు దేశం దుర్నీతిపై తీవ్రంగా మండిపడ్డ భారత్, తదుపరి పరిణామాలకు పాకిస్తాన్దే బాధ్యతని స్పష్టీకరణ. పాక్ చర్యలతో సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు, సిఎస్లను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం. జమ్మూ నగ్రోటాలో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం, జవాన్కు గాయాలు, కొనసాగుతున్న ముష్కర వేట. నేడు స్వగ్రామంలో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు, పాల్గొననున్న పవన్, లోకేష్ సహా మంత్రులు. దేశమే ముందు, ఒక్కటిగా సైన్యానికి అండగా నిలుద్దాం, రాజ్భవన్లో జరిగిన సర్వమత సమావేశంలో తీర్మానం. ఏప్రాన్ కన్నా దిగువకు శ్రీశైలం ప్లంజ్ పూల్ విస్తరణ, తక్షణం పనులు చేపడితేనే కోత నివారణ సాధ్యం. ఐపీఎల్ మ్యాచ్ల పునరుద్ధరణపై నేడు నిర్ణయానికి ఛాన్స్, మిగతా మ్యాచ్లు దక్షిణాదిలో నిర్వహించే యోచన.